వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 31 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్. ఎర్రచందనం దొంగలు వాహనాలు గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కరువు నష్ట పరిహారం అంచనా వేయడంలో వైసీపీ అలసత్వం ప్రదర్శిస్తోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపాటు. ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు తరలింపు. 1,44,00,000 హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు. అక్రమంగా తరలిస్తున్న 4.2 కిలోల బంగారాన్ని పట్టుకునే కస్టమ్స్ అధికారులు. ఫ్రూటీ జ్యూస్ ప్యాకెట్లలో అమర్చి తీసుకుని వచ్చిన వాయనం. డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వద్ద 31 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎస్పీకే చక్రవర్తి తెలిపారు. తిరుపతిలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోని ఆయన మాట్లాడారు. సమాచారం మేరకు ఒంగోలు చీమకర్తి రోడ్డు వద్ద తనిఖీ చేసి పట్టుకున్నామన్నారు. 31 మంది ఎర్రచందనం స్మగ్లర్లు 15 ఎర్రచందనం దొంగలు వాహనాలు గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నట్లుగా ఆయన తెలిపారు. మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము నిన్న నైట్ సంతనూతలపాడు అంటే ఒంగోలు దగ్గర సంతనూతలపాడు దగ్గర మనం చెకింగ్ చేయడం జరిగింది. వీళ్ళ టీమ్స్ 3 ఆపరేషనల్ టీమ్స్ తోటి చెకింగ్ చేస్తూ ఉన్న టైంలో 2 వెహికల్స్ లారీ ఒక బొలెరో కూడా పోలీస్ చెకింగ్ ఉండగానే తప్పించుకొని పారిపోతుంటే వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు ఆ లారీ ఈ బొలెరోలో మొత్తం కలిపి 31 మంది దొరకడం జరిగింది. వీళ్ళతో పాటు మనకు ఒక 20 గొడ్డళ్ళు, 15 లాగ్స్, తర్వాత 24,000 క్యాష్, ఒక 24 సెల్ ఫోన్స్ ఇవన్నీ దొరికినాయి. వీళ్ళలో దొరికిన వాళ్ళలో ఒక 2 ఇంపార్టెంట్ ఉన్నారు. వాళ్ళు ఒకరు వచ్చేసి రామ్నాథ్ రెడ్డి, ఇతను వచ్చేసి వింజమూరికి ప్లేస్లో నివసిస్తుంటాడు. ఇతను రామ్నాథ్ రెడ్డి అని. తర్వాత ఇతనితో పాటు తమిళనాడుకు చెందిన రాజీ అనే అతను మేస్త్రి. వీళ్ళు మాట్లాడుకొని తమిళనాడు కూలీలని వాళ్ళని తీసుకునేసి అటుపక్క ఒంగోలు నుంచి ఫారెస్ట్లోకి బద్వేలు సైడ్ దించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉండడంతో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళందరినీ క్యాచ్ చేయడం జరిగింది. ఈ రామ్నాథ్ రెడ్డి మీద వచ్చేసి సుమారుగా 60 కేసులు ఉన్నాయి. అంతేకాకుండా 4 NBWలు ఉన్నాయి పెండింగ్. ఇదే విధంగా ఇంకా చాలా కేసులు అరెస్ట్ పెండింగ్ ఉన్నాయి ఇతనికి. ఇతను నోటరియస్ క్రిమినల్, మోస్ట్ వాంటెడ్. ఇతని మీద తగు చర్యలు తీసుకునేదానికి మేము తరోగా ఈ కేసు కట్టిన తర్వాత ఏమేమి చేయాలో లీగల్గా అన్నీ కూడా చేసే ప్రయత్నంలో ఉన్నాం. థ్యాంక్ యూ. కరువు నష్ట పరిహారం అంచనా వేయడంలో వైసీపీ అలసత్వం ప్రదర్శిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. విజయవాడ ధర్నా చౌక్ లోని మాట్లాడుతూ ఊళ్లకు ఊళ్లు వలస వెళ్లిపోతున్నాయన్నారు. కరువు విషయంలో ముఖ్యమంత్రి జగన్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రెండో పంట వేసుకునేలా రైతులను ప్రభుత్వం ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు దాపురించాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. విజయవాడలోని ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ కి వ్యవసాయం పట్ల అవగాహన లేదన్న ఉమా తక్షణమే 444 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక విభజన హామీలపై కేంద్రం పైన ఒత్తిడి తేవడంతో జగన్ విఫలం చెందారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో కూడా వైసీపీ విఫలమైందన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర కమిటీ మేము అభినందన చేస్తా ఉన్నాం. అది తెలుసుకుని ఒకటే, ఈ కరువు కొత్త ఏం కాదు. వర్షాపాతం సహజంగా తక్కువ ఉంటుంది. అక్కడ రాయలసీమలో ముఖ్యంగా అనంతపురంలో వర్షాపాతం తక్కువ. వెనుకబడిన ప్రాంతం తెలంగాణ అయినా తెలంగాణలో వర్షాపాతం ఎక్కువ, ఇక్కడ వర్షాపాతం తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ప్రత్యేక పద్ధతిలో కరువుని తీవ్రసమంగా చూడాలని చెప్పేసి దుర్భిక్ష ప్రాంతంగా కాదు, కరువు పీడ ప్రాంతంగా దాన్ని ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీనికని కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఎద్దులేశ్వర రెడ్డి గారు, వి క్యాబినెట్ వాళ్ళంతా కూడా కలిసి రాయలసీమ కృష్ణా జలాలు మళ్లించాలని చెప్పేసి ఉద్యమం పెద్దది సాగింది. రాయలసీమ మొత్తం బంధు కూడా పిలిపించారు. ఆ నేపథ్యంలోని రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని ప్రాజెక్టుల పైన నీటిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచాడు కొనసాగించడానికి. కానీ ఇప్పుడు ఏమవుతా ఉంది, ఇంత కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తాం అర్థమవుతుంది. విభజన చట్టంలో ఏముంది, రాయలసీమ ప్రాంతం వెనకబడిన ప్రాంతం సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు ఒక్కొక్క జిల్లాకి ఇవ్వాలని చెప్పేసి విభజన చట్టంలో ఉంది. అదే వెనకబడిన ప్రాంతానికి ప్రత్యేక చట్టం కావాలని కోరుతా ఉన్నాం. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కావాలని, ప్రత్యేక హోదా ఉండాలని, ప్రత్యేక హోదా రావడం ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రంలో
పారిశ్రామిక అభివృద్ధి అవుతుంది కృష్ణ కోరాము. విభజన చట్టంలో ఉండేది లేనిది కాదు, విభజన చట్టాల్లో ఉండేది కూడా అమలు చేసుకోవడానికి మన చేత కావడం లేదు. ఎందుకు కావడం లేదు? మన బలహీన ప్రభుత్వం. భారతదేశంలో ప్రాంతీయ పార్టీలో బలమైన పార్టీలు ఉంటే వైసీపీ పార్టీయే ఇంత బలమైన పార్టీ. వనసిలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జహంగీర్ నగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ వద్ద 1,44,00,000 హవాలా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వనసిలిపురం పోలీసులకు విశ్వసనీయ సమాచారం మేరకు కర్ణాటకకి చెందిన కారులో ఎన్నికల నేపథ్యంలో డబ్బులు తరలిస్తున్నారని గుర్తు తెలియని వ్యక్తుల సమాచారం ఇవ్వడంతో కర్ణాటకకి చెందిన కారులో డబ్బులు స్వాధీనం చేసుకుని కారులో ఉన్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పెట్టింది కదా 21 ఈ యొక్క 21 ప్లస్ అవి అవి 90 సరే 354 సార్ ప్లస్ 9 అంతే సార్ ప్లస్ 9 1 4 144 0.5 ఉంది కదా అదే సార్ 50 1.5 22 ఈ కట్టింగ్ 52.5 బూత్ల కూడా బూతులు 2 లక్షలు బూత్ల పంపిణీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఓ ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తున్న 4.2 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వస్తున్న ఓ భారతీయుడి వద్ద తనిఖీలు చేయగా ఈ బంగారాన్ని గుర్తించారు. ఫ్రూటీ జ్యూస్ ప్యాకెట్లలో అమర్చి తీసుకుని వస్తున్న 4.204 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేశారు. దీని విలువ సుమారుగా 2.24 కోట్లు ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేశారు. నర్సాపురం పట్టణం స్కావెంజర్స్ కాలనీ 14వ సచివాలయం నందు ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగనే కావాలని అన్నారు. జగన్ ను ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని, జగన్మోహన్ రెడ్డి పొత్తు మాత్రం ప్రజలతో అని అన్నారు. ఈ సంవత్సరంలో ఈ కుటుంబానికి ఎంత వచ్చింది, ఇక మీకు అమ్మఒడి ఎంత వచ్చింది, ఆసరా డబ్బులు ఇన్ని పడి లేదు, కాపరేస్తమా చేయూత ఇన్ని పడింది, మొత్తంగా ఇల్లు ఇళ్ల స్థలం అన్ని కలిపి మీకు ఇంత టోటల్ గా ఈ సంవత్సరం ఇచ్చున్నామని ఏ సంవత్సరం ఆ సంవత్సరం మనం చెప్తూ ఉన్నాం. మరి రేపు రాబోయేది ఎన్నికలు కనుక ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలప్పుడు సహజంగా రాజకీయ పార్టీలుగా అందరం కూడా ఓట్లు అడుగుతాం, మాకు ఓటేయండి, లేదు ఇప్పటి వరకు మేము చేయలేకపోయాము ఇప్పటి చేస్తాము ఓటేయండి, ఇలా ప్రతి రాజకీయ పార్టీ ఓట్లు అడుగుతాం. మరి ఓటు అడిగినప్పుడు విజ్ఞప్తితో మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి బేరీ చేసుకుంటాం. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల కాలంలో మన కుటుంబానికి లేదా మన వార్డుకి ఏమన్నా మేలు జరిగిందా లేదా, మనం ఆశించినటువంటి ఫలితాలు ఈ ప్రభుత్వంలో వచ్చినాయా లేదా, బాగుంది అనుకుంటే మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తాం, బాగోలేదు
మనం ఆశించినవన్నీ మోసపోయి ఉన్నాం, చెప్పినవన్నీ చేయలేదు అని అంటే మీరే ఇంకొకరికి అవకాశం ఇస్తారు. మరి ఈరోజు నీ 4.5 సంవత్సరాల పనితీరులో మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పనితీరులో వ్యత్యాసాన్ని మిమ్మల్ని అందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ రోజున ప్రతి కుటుంబానికి ఏదైతే ఎన్నికల ముందు ఇదే ప్రభుత్వంలో ఇంటింటికి తిరిగాం, జగన్ గారు వస్తారు మీ అందరికీ మంచి జరుగుతుందని చెప్పాం. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. నిజంగా అప్పుడు ప్రభుత్వంలో మోసపోయారు గనక, నష్టపోయాం గనక జగన్ గారికి అవకాశం ఇద్దామని అవకాశం ఇచ్చున్నాం. ఇంకెవరు మాట్లాడుకుంటారు? అందరూ ఇవాళ ఈ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని అందరినీ కోరేది, మనమందరం ముందర అసలు సంతృప్తిగా ఉన్నామా లేదా ఈ ప్రభుత్వం ద్వారా? మన కుటుంబాల్లో మంచి జరిగిందా లేదా, లేకపోతే మన వార్డులో మంచి జరిగిందా లేదా? రుద్రంగి మండల కేంద్రం శివార్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద మంగళవారం స్థానిక ఎస్ఐ కె రాజేష్ ఎన్నికల అధికారులు సమీపంగా వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం, ఇతరత్రా తరలించే వారిపై నిఘా పెంచారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, పరిమితికి మించి డబ్బు ఉన్నట్లయితే సరైన పత్రాలు చూపించాలని, లేని ఎడల అట్టి డబ్బును సీజ్ చేయడం జరుగుతుందని వారు ముందుగానే తెలిపారు. ఇదే పని ఉన్నట్టుంది కానీ 50 సార్లు విన్నట్టుంది. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వేలిమెల, నాగులపల్లి, కొల్లూరు, ఉస్మాన్ నగర్ గ్రామాలలో రోడ్ షో ద్వారా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. 9,000 కోట్లతోటి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మి ఆగం కావద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. 3వ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని, భారీ మెజారిటీతోటి గెలుస్తామని గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఊరు పొలిమేరలోనే పెద్ద ఎత్తున మహిళలు బోనాలతోటి, హారలతోటి స్వాగతం పలికిన తల్లులందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే స్థానిక కౌన్సిలర్ మన సుచరిత కుమార్, రవీందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రాజ్ కుమార్, అలాగే మన పెద్దలు మాజీ శాసనసభ్యులు సత్తన్న గారు, ఈ విలేజ్ ప్రెసిడెంట్ గారు యాదగిరి యాదవ్ గారు, సత్యకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు సత్తన్న గారు అన్ని విషయాలు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ గ్రామాభివృద్ధికి ఏమేమి అవసరాలేయో ఇవన్నీ గిట్ట మన నోటీసులో పెట్టడం జరిగింది. తప్పకుండా మనం అందరము ఇది అన్ని సంఘాలకు గవర్నమెంట్ ల్యాండ్లో స్థలాలు కేటాయించమని కోరడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు 222 సర్వే నెంబర్ అది హ్యాండ్ ఓవర్ అయింది, ఫైల్ మూమెంట్ అయింది, మనకు హ్యాండ్ ఓవర్ వచ్చింది.
ఎలక్షన్ కూడా అయిపోగానే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని మీ అందరికీ మాటిస్తాము. కాబట్టి 2 అంశాలు మనకు. 3వ అంశం డబుల్ బెడ్రూమ్లు గవర్నమెంట్ స్థలంలో ఖాళీ స్థలాలు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది, లేఅవుట్ కూడా చేయడం జరిగింది. తప్పకుండా 75 గజాల చొప్పున ఇప్పిస్తానని మీ అందరికీ మాట ఇస్తాను సోదరులారా. యూత్ వాళ్ళు యూత్ క్లబ్ కోసం అడగడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా వారి గవర్నమెంట్ స్థలం ఎక్కడుందో చూసి వారికి క్లబ్ గిట్ట సమకూరుస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను సోదరులారా. కాబట్టి ఉన్నారు, గవర్నమెంట్ సర్వే నెంబర్ ఉన్నదని చెప్తా ఉన్నారు. తప్పకుండా దాని కూడా సేకరించి ఈ ప్రాంతంలో మున్సిపల్కు మనము స్టేడియం ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు పోదామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలమ్మా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరందరూ మనకు 2 సార్లు నాకు అవకాశం ఇచ్చి ఎత్తుకొని తిరిగే రీతిలో బీఆర్ఎస్ కార్యకర్తలు తలెత్తుకొని ఓటు అడిగే హక్కు రీతిలో మనం అందరం పనిచేయడం జరిగిందని మీ అందరూ తెలియజేస్తున్నాం. నేను కానీ నా కింది స్థాయి గ్రామ స్థాయి కార్యకర్తల దాకా అట్లా క్రమశిక్షణతో పనిచేసి 3వసారి మీ దగ్గరికి రావడం జరిగింది. ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తున్న సోదరులారా. ఇంతకుముందు సత్తరా చెప్పినట్టు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు జూటబాజ్ బట్టబాజ్ మాటలు చెప్తా ఉన్నారు. అరిచేతుల బెల్లం పెట్టి మోచేతి దాకా రాపిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఛాన్స్ ఒక్కసారి 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఏం చేసినా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఎక్కడ చూసిన అల్లకొల్లాలు 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి హైదరాబాద్ అంతా కలిపి ప్రశాంత వాతావరణంలో ఎన్నడూ పండుకొని రోజులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఆలోచన చేయాలి. ఈ 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనది 9.5 సంవత్సరాల పసిగుడ్డు మనది వయసులో. మనకంటే మొదలు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ సాగునీరు లేదు, తాగునీరు లేదు, కరెంటు లేదు. ఇంక్లూడింగ్ నరేంద్ర మోదీ స్టేట్ల గిట్ట కరెంటు సరిగా లేదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నాణ్యమైన కరెంటు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇస్తా ఉన్నాం. ఈరోజు శివకుమార్ అయిన ముఖ్యమంత్రి కర్ణాటకలో వచ్చి మన రేవంత్ రెడ్డి ఒకటి అంటాడు, ఆయన ఒకటి 3 గంటలు అంటాడు, 5 గంటలు అంటాడు. వాళ్ళ దాంట్లో వాళ్ళ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి తమ ఎన్నికల నిర్వహణను నిర్వహించి ప్రతినిధులను బలవంతంగా కిడ్నాప్ చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో బైఠాయించారు. విజయవాడకి చెందిన చాణక్య అనే సంస్థలో తాము ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవగాహన చేసుకున్నామన్నారు. వారిని సైదిరెడ్డి బలవంతంగా కారులో ఎక్కించుకొని తనకు అనుకూలంగా పనిచేయాలని బెదిరించారన్నారు. ఈ విషయం మొత్తం సీఐకి తెలుసునని, ఆయన ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్నాడన్నారు. ఎమ్మెల్యే గూండాలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమకు పోలీసుల వ్యవస్థపై నమ్మకం లేదని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి శిక్షించాలని వారు కోరారు. నాకు తెలియదు. ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా సార్ నన్ను కిడ్నాప్ చేశాడు బండి మీద తిరుగుతున్నాడు, ఇక్కడికి వచ్చి కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. నేను ఒక ఎస్ఎన్ పెట్రోలింగ్ చేస్తున్నా, బండి ఆపినా, మీరు వచ్చి సార్ నన్ను కిడ్నాప్ చేశారంటే నేను నన్ను వదులుతానా? ఆడు ఎవడైనా కానివ్వండి. మీరు ఆ విషయం ఎందుకు చెప్పలేదు? సార్ ముందు చెప్పాలదే, బయట కాదు. మీరు చెప్పారు సార్ ముందు చేస్తారా? ఒకటే క్లియర్. చాలా ప్రాపర్ ఎవరి మాట అసలు చేసి నన్ను వెంటనే వాళ్ళే ఇక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే ఇప్పుడు రిటర్న్గా నేను కంప్లైంట్ ఇచ్చి స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి గారి మీద తగిన యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే నాకు ఖచ్చితంగా ప్రాణహాని ఉంది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఆయన స్వయంగా చెప్పాడు, నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ నేను లేపేస్తాను, నేను ఏమనుకుంటున్నావు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి నేను పోలీస్ వారిని కోరేది ఏంటంటే సిఐ గారిని, ఎస్ఐ గారిని నాకు వెంటనే కూడా నాకు న్యాయం చేయండి. ఎందుకంటే మేము ఎంతో చదువుకున్నాం. ఎవరో ఒకరికి పని చేస్తే నా దగ్గర నిరుద్యోగులు ఒక 50 మంది పని చేస్తారని చెప్పేసి, నువ్వు ఆంధ్రావాడివి, నీకు ఇక్కడ పని ఏంటి, నీకు తెలంగాణలో పని ఏంటి అన్నాడు. అదేంటి సార్ అంతా ఒకటే కదా అని అన్నాను నేను. నీకు ఆంధ్రావాడు వచ్చి ఇక్కడ పని చేయాల్సిన పనే ఉంది, నువ్వు వెళ్ళి ఆంధ్రాలో చూసుకోవాలి కానీ అని చెప్పేసి నా మీద దౌర్జన్యం చేయడం జరిగింది. కాబట్టి నేను పోలీసు వారిని నన్ను తగిన రక్షణ కల్పించవలసిందిగా నేను కోరుతున్నాను. ఫోటోస్ అవి తీసుకున్నారు కదా. యాక్చువల్లీ సాంగ్ తీసుకెళ్ళిన తర్వాత నేను కాల్ చేశాను. కాల్ వచ్చేసరికి ఎవరో లిఫ్ట్ చేయకపోవడం జరిగింది.
ఈ మధ్యలో వచ్చేసరికి ముగ్గురు వచ్చారు. ఒకళ్ళేమో సెక్యూరిటీ డ్రెస్ వేసుకుని వచ్చారు, ఇంకొకరు షరీఫ్ అంట, షఫీ, ఇంకొక అతను ఎవరో వచ్చారు. ముగ్గురు రావడం తర్వాత వాళ్ళ మమ్మల్ని, మా ఎంప్లాయీస్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళని ఫోటోలు తీస్తున్నారు, కార్ని ఫోటో తీస్తున్నారు. నేను అబ్జెక్ట్ చేయలే, నన్ను కూడా ఫోటో తీస్తున్నారు. ఓకే మీరేంటి నన్ను ఫోటో తీయడం అని చెప్పి నేను ఫేస్ కట్టం పెట్టుకున్నాను. అలా మాట్లాడాల. తీసుకున్న తర్వాత మిమ్మల్ని సార్ తీసుకురమ్మన్నారని చెప్పని వెళ్ళిపోయారు. నేనేమన్నానంటే మా సార్ వచ్చే వరకు కారు కదలదు, ఆయనే డ్రైవర్, ఆయనే రావాలి, కారు కదలాలంటేనే నేను చెప్పడం జరిగింది. డైరెక్ట్గా సైదిరెడ్డి గారితో అమ్మాయి నేను మాట్లాడాను. ఆయన ఏంటంటే అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేశారు షఫీకి. షఫీ వచ్చేసరికి ఇందులో మీరు ఎవరు ఎంప్లాయీ అంటే నేనే తీసుకుని మాట్లాడాను. ఏంటి అక్కడ గ్రూప్ మీటింగ్ అన్నారు. లేదు సార్ మాకు ఎండ్ ఆఫ్ ద డేకి మా సర్వే చేసిన తర్వాత జీడీ గ్రూప్ డిస్కషన్ జరుగుద్ది, సో ఆ డిస్కషన్లో ఉన్నాము అన్నారు. మరి డిస్పర్స్ ఎవరు అవ్వలేదు అంటే వెళ్ళిపోయారు సార్, మీ పీపుల్స్ వచ్చేసరికి ఎవరు లేరు, అందరూ డిస్పర్స్ అయిపోయారు అని చెప్పని అన్నాను. అన్న తర్వాత మరి మా సార్ వస్తే కానీ కార్ తీయడం కుదరదు అని చెప్పని అన్నాను. ఆయన ఆ మాటకి ఆయన ఏం స్పందించలేదు. ఇంకా ఆ లైన్లో నుండి షరీఫ్ అనడం జరిగింది. ఆ తర్వాత మా షరీఫ్కి ఇవ్వండి ఫోన్ అంటే నేను ఆయనకి ఇవ్వడం జరిగింది. షఫీ. సరే తర్వాత ఏం చేశారంటే మీరు కారును అమ్మాయిని తీసుకుని రండి, ఎలక్షన్ అయ్యే వరకు గుండాగిరి సైదిరెడ్డి పక్షాన ఎవరు కెళ్ళి రవి ఇంటికి కూడా పోయి బెదిరించింది ఆయన బాటి మారినప్పుడు. అంటే ఈయన హైర్డ్ గుండాలు పెట్టుకొని చేస్తున్న పని ఇది. కూడా 2 సంవత్సరాలు 5 నెలలు అయింది సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే అయిపోతుంది టోటల్గా. 5-6 ఇష్యూస్ కూడా ఇట్లా చేసిండు కదా. సివి జరుగుతుంది, దానికన్నా ఒకసారి మీరు మాట్లాడితే అయిపోతుంది. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట హెచ్బిఎల్ నగర్ ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని తిరుమల నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీస్కు పూలతోటి ఆహ్వానించి కాలనీలో ఉన్న పలు సమస్యలను తిరుమల నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు పి మల్లేష్ గౌడ్, కోశాధికారి దాసు, రాజుస్వామి, అమరేందర్, అసోసియేషన్ సభ్యులు కలిసి అభ్యర్థి దృష్టికి కాలనీలో ఉన్నటువంటి సమస్యలను తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలోని మీ తిరుమల నగర్ ఎక్స్టెన్షన్ తిరుమల నగర్ ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ కు మార్చామని చెప్పారు. ఇంకా కాలనీలో ఉన్న ఏ సమస్య అయినా కూడా డైరెక్ట్ గానే నేనే వచ్చి స్వయంగా పరిశీలించి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ నెల 30న జరిగే ఓటింగ్ లోని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని సంక్షేమ సంఘం వారిని కోరారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం వాళ్ళు అభ్యర్థిని శాలువాలతోటి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జె ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు అంజయ్య, జి శ్రీనివాస్ రెడ్డి, తిరుమల నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శుభ సాయంకాలం. సార్ ఇంత లేట్ అయినా కూడా మీరు ఇక్కడ వరకు వచ్చి మమ్మల్ని ఆనందపరిచినందుకు చాలా ధన్యవాదాలు సార్. మా కాలనీలో ఎందుకో మేము అంటే అటు సైడ్ కాకుండా కొద్దిగా రోడ్డుకి ఇటు సైడ్ ఉన్నందుకు కొంచెం బ్యాక్వర్డ్గా చూస్తున్నారో ఏమో, కానీ మాకు ఇంప్రూవ్మెంట్ మాత్రం చాలా 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 తక్కువ అనమాట. యాక్చువల్గా అటంతా 50 లక్షలు 60 లక్షలు శాంక్షన్ అయితే మాకు అసలు 0 శాంక్షన్, అసలు ఏమీ లేకుండా అయిపోయింది అనమాట. అలాగా మా ఎస్టిమేట్స్ కూడా సరిగ్గా పోలేదు. ఇప్పుడు మేము ఎలక్ట్ అయిన తర్వాత కొద్దిగా మేము ఇనిషియేటివ్ తీసుకొని అన్ని ఆఫీసులకి తిరగడం జరుగుతుంది. తిరిగి ఇలాంటి పెద్దల దగ్గరికి వచ్చి మళ్ళీ శాంక్షన్ కొద్దిగా పైప్స్ కానీ తర్వాత వాటర్ వర్క్స్ కానీ అవి వాటి అన్నిటి శాంక్షన్ కోసం మేము తిరగడం జరుగుతుంది. కొద్దిగా మా తిరుమల నగర్ అసోసియేషన్ యొక్క సభ్యులం అందరం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా మీరు వచ్చి మా యొక్క కోరికలు తీర్చి కొంచెం సక్సెస్ఫుల్గా మా తిరుమల నగర్ని ఇంప్రూవ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అసోసియేషన్ కాలనీవాసులు అందరము, కమిటీ మెంబర్సము అందరం కూడా ఈరోజు బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. అతను మేము కూడా కాలనీ సమస్యల గురించి అందరము విన్నవించుకున్నాము. డ్రైనేజీ, రోడ్స్, బిల్డింగ్స్, సీసీ కెమెరాలు కానీ ప్రతి ఒక్క విషయం కానీ సానుకూలంగా అతను స్పందించి అతను గెలవంగానే ఈ కార్యక్రమాలన్నీ చేస్తానని మాకు మాటిచ్చారు. మేమందరం కూడా ఆయన వెనుక సపోర్ట్గా నిలబడతామని కాలనీవాసులం అందరం చెప్పాము. అలాగే తిరుమల నగర్ యూత్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరిగింది.
లేట్ అయినా కానీ గంట టైం అయినా కూడా ఓపికతో ఉన్నందుకు అందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు ఇక్కడ రావడం ఇంత అంటే లేట్ అయినా కానీ వచ్చారు అంటే లేదు మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ అలా కాకుండా లాస్ట్ మూమెంట్ అయినా సరే వచ్చారు, మాకు చాలా హ్యాపీ సార్. అంటే ఈరోజు కంప్లైంట్ చెప్పడానికి కాదు, బట్ వేరే మా తిరుమల కాలనీ బ్యాక్వర్డ్ కాలనీ కింద చూస్తున్నారు. ఎందుకంటే ఏఐఎంఐఎం మలక్పేట ఎమ్మెల్యే అభ్యర్థి అహ్మద్ బలాలా సైదాబాద్ డివిజన్ పూల బస్తీలోని డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఏఐఎంఐఎం నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల్లో భాగంగా నాడు జరగబోయే ఎన్నికల్లో మరి బలాలా గారి పైన పతంగి గుర్తుకు ఓటేస్తే గెలిపించాలని చెప్పినట్టుగా మన ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉంటూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఈ ప్రాంతాన్ని గుర్తుపట్టే వ్యక్తులు కాదు, మలకపేట పరిధి కూడా గుర్తులేనటువంటి వ్యక్తులు చేసినా కానీ బలాలా గారు ప్రేమతో స్వీకరించి ఆ పనులు చేసేటటువంటి వ్యక్తి మన బలాలా గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 31 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్. ఎర్రచందనం దొంగలు, వాహనాలు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కరువు నష్ట పరిహారం అంచనా వేయడంలో వైసీపీ అలసత్వం ప్రదర్శిస్తోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపాటు. ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు తరలింపు. 1,44,00,000 హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు. అక్రమంగా తరలిస్తున్న 4.2 కిలోల బంగారాన్ని పట్టుకునే కస్టమ్స్ అధికారులు. ఫ్రూటీ జ్యూస్ ప్యాకెట్లలో అమర్చి తీసుకుని వచ్చిన వాయనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.